దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. ప్రతి సచివాలయం ఒక యూనిట్గా తీసుకోండి. ఆ సచివాలయంలో మీకు సంబంధించి మీ కళ్ళు చెవులుగా ఉండేట్టుగా మీకు అత్యంత నమ్మకమున్న వ్యక్తులను ఆ సచివాలయంలోనే అక్కడే ఉన్న వ్యక్తినన్నా ఐడెంటిఫై చేసుకోండి, లేదా మీ బంధువులను అక్కడే పెట్టే కార్యక్రమం అన్నా చేయండి. ఈ నెలన్నర రోజులు వాళ్ళు చేయాల్సింది ఆ సచివాలయం పరిధిలో క్యాడర్ను మొత్తం మీకు దగ్గర చేయాలి. ఆ సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను, క్యాడర్లను, అభిమానులను అందరినీ కూడా మీకు దగ్గర చేయాలి. అది రెగ్యులర్గా మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎక్కడ గ్యాప్ కనిపిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు మనకు చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక 80 సచివాలయాలు ఉంటాయి దాదాపుగా. ఆ 80 మందికి మీ ఫోన్లు రెడీగా అవైలబుల్గా ఉండాలి. ఆ 80 మందిలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, రాత్రి 10, 11కు ఫోన్ చేసినా, 12కు ఫోన్ చేసినా కూడా మీరంతా కూడా ఎత్తే పరిస్థితిలో ఉండాలి, వినే పరిస్థితిలో ఉండాలి. ఆ సచివాలయం పరిధిలో ప్రతి అభిమాని, ప్రతి వాలంటీర్, ప్రతి క్యాడర్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ, ప్రతి ఒక్కరూ పూర్తిగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్కు దగ్గర కావాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఖచ్చితంగా పెట్టిన ఆ మనిషి ద్వారా బూత్ కమిటీల మీద ధ్యాస పెట్టండి. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.